ప్రైజుల్లాడి దేవుని నామానికి మహింగలు గాక. దేవుడిచ్చి కృప పట్టుకుని మాట చెప్పుకుందండి. పరిశుద్ధ గ్రంథం నుంచి రెండో దశలోనిక పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. అయితే ప్రభు నమ్మదగిన దేవుడు మిమ్మల్ని స్థిరపరిచే దుష్టాత్మ దేవుడు కాపాడుతామట. హల్లెలూయా. ప్రభువు నమ్మదగిన దేవుడు, సర్వాధికారి, జీవాధిపతి, గొప్ప దేవుడు మాట. ఆకాశ భూమి గతించిపోద్దు కానీ ఆయన ఇచ్చిన మాట ఎప్పుడు గతించిపోదుమాట. ఆయన ప్రభు నమ్మదగిన దేవుడు. మనుషులు మాటిచ్చి తప్పుతారు, నరుడు మాటిచ్చి తప్పుతారు. మనుషులు నువ్వు నాకు అవసరం లేదు, నువ్వెందుకు పనికిరావు అని తోసివేస్తాడు. ఈ లోకంలో మనుషులు డబ్బుంటే అందరూ చుట్టాలి, డబ్బులు లేకపోతే అందరూ నువ్వు నాకు అవసరం లేదు అంటారన్నమాట. ఈ మనుషులు ఎటువంటి ఉంటే కొంతవరకే మనం బాగుంటే అందరూ వస్తారు, లేకపోతే మన దగ్గరికి ఎవరు రారు. నువ్వు మనుషుల వైపు చూడకో, నరుడు వైపు చూడకో, దేవుడి వైపు చూడబడ. హల్లెలూయా. ప్రభువు నమ్మదగిన దేవుడు, ఆయన నిజమైన దేవుడు, సర్వాధికారి, జీవాధిపతి. ఇశ్రాయేలు ప్రజల్లో, ఐగుప్తు దేశంలో ఉన్న బానిస బతుల్లో ఉన్న బిడ్డల్ని దేవుడు మోసే ద్వారా ఎర్ర సముద్రం 2 పాయలు చేశాడు. మహా ఎర్ర సముద్రం. అటువంటి ఎర్ర సముద్రాన్ని దేవుడు ఒక 6 నెలలుగా చేశాడు. ఆ సముద్రం మీద 6 నెలలుగా ఇశ్రాయేలు ప్రజలందరినీ నడిపించాడు. అటువంటి మన దేవుడు గొప్ప దేవుడు, నమ్మదగిన దేవుడు, సర్వాధికారి. ఆయన 20 లక్షల మందిని 40 సంవత్సరాలు పోషించాడు. హల్లెలూయా. 40 సంవత్సరాలు పోషించాడు. పెద్దల్ని, చంటి బిడ్డల్ని, వృద్ధాప్య బిడ్డలు అందరూ కూడా దేవుడు పోషించాడు. వాళ్ళు కట్టుకున్న బట్టలు నలగలేదంట, నూనె కూడా ఆరలేదంట, వాళ్ళు కాలుకున్న చెప్పులు కూడా అరగలేదు. ఆయన పూజిస్తాడు. ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన స్థిరపరుస్తాడు. ఆయన గొప్ప దేవుడు. మన కలుగున దేవుడు యేసయ్య ఎటువంటి అంటేనే ప్రేమామయుడు, కరుణామయుడు. ఆయన గొప్ప దేవుడు బిడ్డ. ఎందుకంటే నరుడు వైపు కాదు, మనుషుల వైపు కాదు, దేవుడి వైపు మనం చూడాలన్నమాట. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు నైటు వెళ్తూ ఉంటే వాళ్ళకి పగటాల మేఘస్తంభం ఉండేవంట, నైట్ అగ్నిస్తంభం దారి చూపించమంట. నైటు అగ్నిస్తంభంలో దేవుడు దారి చూపించిన దేవుడు మీ బతుకులు, మీ జీవితంలో దారి చూపిస్తాడు. ఎందుకంటే ఆ చీకట్లోనే ఇశ్రాయేలు ప్రజలు 20 లక్షల మంది ప్రజలకి దేవుడు దారి చూపించాడు. అలా మీ జీవితంలో, మీ బతుకులు కూడా దేవుడు దారి చూపిస్తాడు. ఏ కష్టాల్లో అయినా, ఏ శ్రమల్లో అయినా, ఏ చీకటి బతుకులను దేవుడు మీకు దారి చూపిస్తాడు. బహుశా అన్ని దారులు మూసిపోయేమో, కానీ దేవుడు మీకు మంచి మార్గం చూపిస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు నమ్మితే సమస్తానికి సాధ్యం దేవుడికి. ఆయనకి అసాధ్యం అనేది ఏమీ లేదు, అంతా సాధ్యమే. మీ జీవితంలో మనశ్శాంతి లేదు, మీ జీవితంలో నెమ్మది లేదు, మీ జీవితంలో చీకటి ఆవరించుకుంది, కానీ నమ్ము, దేవుడు విశ్వసించు, దేవుడు కార్యం చేస్తాడు. ఎందుకంటే ఆయన ప్రేమామయుడు, కరుణామయుడు. ఈ లోకంలో మనుషుల ప్రేమ వ్యర్థం, తల్లి తండ్రి ప్రేమ, బంధువుల ప్రేమ, భార్య ప్రేమ, బిడ్డల ప్రేమ, అంద ప్రేమ వ్యర్థం. కానీ ఆయన ప్రేమామయుడు, కరుణామయుడు. నువ్వు ఏ బాధలోనూ సరే, ఏ కష్టాల్లోనూ సరే, ఏ శ్రమలో దేవుడు బిడ్డ నేనున్నాను, భయపడదని దేవుడు మాట్లాడతాడు. యెషయా గ్రంథంలో కొన్ని మాటలు చెప్తాడు. తల్లి తన బిడ్డ మర్చిపోద్ది కానీ దేవుడు మరడమాట. అసలు నేను మరవడం. నువ్వెందుకు బాధపడుతున్నావు, ఎందుకు దిగులు పడుతున్నావు? నువ్వు ఆయన బిడ్డవు కదా, ఆయన రక్తంలో నువ్వు కడబడ్డా కదా, అసలు ఎందుకు నీ చింతపడుతున్నావు? నీ బాధ అంతా దేవుడు చెప్పుకో. దేవుడు దేవుడు తీస్తాడు. ఆయన మాట్లాడే దేవుడు, ఆయన మౌనగుండే దేవుడు కాదు. ఎందుకంటే నీలో దుష్టాత్మ ఉందో బహుశా చూసుకో, నీలో చెడుతనం ఉందో బహుశా చూసుకో, నీలో నేత్రాసం బహుశా తీసుకో. ఎందుకంటే నీలో పాపం ఉండే దేవుడికి ఒప్పుకో. ఎందుకంటే దుష్టాత్మ దేవుడు మిమ్మల్ని కాపాడతాడు. మీలో చెడుతనం కూడా దేవుడు తీసివేస్తాడు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు. నువ్వు నేను కూడా మనం కూడా పరిశుద్ధంగా ఉండాలన్నమాట. మాటల ద్వారా అవ్వచ్చు, చూపుల ద్వారా అవ్వచ్చు, ఆలోచన ద్వారా అవ్వచ్చు, పరిశుద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు నువ్వు నీతిగా నిజాయితీగా ఉన్న ఒక దేవుడిని పక్కన కార్యం చేస్తాం. హల్లెలూయా. మీ జీవితాన్ని, మీ బతుకుల్లో స్థిరపడుతాడు, మీ పరిస్థితులన్నీ మారుతాడు. ఇప్పుడు దాకా మీ బతుకుల్లో మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు, ప్రశాంతి లేదు, గందరగోళ బహుశా. కానీ దేవుడు ఈ రోజు నుంచి మీరు బండ మీద దేవుడు కడుతున్నాడు, మీ జీవితాలను మారుస్తున్నాడు, మీ పరిస్థితులు మారుతున్నాడు, మీ బతుకులు మారుస్తున్నాడు.
ఎందుకంటే ఇంతవరకు నువ్వు ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో శ్రమలు చూసాం, ఎన్నో నిందలు పడ్డా, ఎన్నో అవమానాలు పడ్డా. కానీ ఈయనసు మోకరించు, ప్రార్థన చేయి. ఎందుకంటే దేవుడు మాట్లాడే దేవుడు బిడ్డ. ఆయన ఆకాశం నరుడు చూస్తాడు. 14 కీర్తనలో 13 ఉంటుంది, ఆయన ఆకాశ నరులను పరీక్షిస్తుందంట. నువ్వే బాధలు ఉన్నావో, ఏ శ్రమలో ఉన్న దేవుడు తెలీదా? నువ్వెందుకు అంత బాధపడుతున్నావో, ఎందుకు అంత కన్నీరు పడుతున్నావో, ఎందుకు ఆవేదన పడుతున్నావో? నీకెవరు లేరనుకున్నావా? అందరూ విడిచిపెట్టి నేను లేనా అంటున్నా. దేవుడు ఆయన ఉన్నాడు. ఆయన గొప్ప దేవుడు మాట. ఆయన సజీవుడు దేవుడు, మాట్లాడే దేవుడు. ఈ లోకంలో అందరూ తోసివేస్తారు, అందరూ చేదరించుకుంటూ. కానీ దేవుడు బిడ్డ నువ్వు రా, నేను లేనా? నేను ఉన్నాను కాదు, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు, ఎందుకు శ్రమ పడుతున్నావో, ఎందుకు కష్టపడుతున్నావో? నేను లేనా? ఈయనసు ప్రార్థన చేయి, మోకరించి ప్రార్థన చేయి, కన్నీరు ప్రార్థన చేయి. ఈయనసు దేవుడు కార్యం చేయబోతాడు. నీ జీవితంలో శీఘ్రిస్తున్నాడు. నీ జీవితంలో ఈయనసు అద్భుత కార్యం జరిగిస్తున్నాడు. నువ్వేమనుకో అన్ని దేవుడు నెరవేరుస్తున్నాడు. నువ్వు సమస్యలు, ఏ బాధలు, ఏ రోగంతో, ఏ అప్పులతో, ఏ శ్రమలతో బాధపడుతున్నావు, నీ పట్ల దేవుడు కార్యం చేస్తాడు. కానీ నీసు మోకరించి ప్రార్థన చేయి. ఎందుకు నీ ప్రకటిస్తున్న దేవుడు యేసయ్య జీవాధిపతి. ఈ లోకంలో అందరూ విడిచిపెట్టేస్తాడు, నేను మాత్రం విడిచిపెట్టే దేవుడు కాదు. నువ్వు యేసయ్య నామములో ప్రార్థన చేయి, దేవుడు ఆలకిస్తాడు. ఆయన ఆలకిస్తాడు. ఎందుకంటే ఆయన పత్తి తెలుసు. ఆగ్రసుడు అబ్రహం నమ్ముకుంది, కానీ లాస్ట్గా ఏమైంది? తన కుమార్తె తీసుకుని ఎడారిలోకి వెళ్ళిపోయింది. తన జీవితం ఎడారి అయిపోయింది, తన బతుకు ఎడారిలో ఉంది. తనకి అనుకున్న వారు తోసివేశారు. అబ్రహం కూడా విడిచిపెట్టాడు, సారాకు విడిచిపెట్టినాయి. కానీ ఆగ్ర తన ఇస్మాయిల్ తీసుకుని ఎడారిలోకి వెళ్తూ ఉంటే, దిక్కుతో స్థితిలో ఉన్న ఎడారిలోని ఆకలితో ఉన్న, ఆ దావతో ఉన్న కుమారుడు ఏమి చేయలేని స్థితిలో ఉంది. నా పరిస్థితి ఏంటో, నా బతుకేంటో, నా జీవితం ఏంటో అని ఆగ్ర ఎడారిలో కన్నీరు వేడుతున్నమాట. నా కుమారుని ఎలా బతికించాలి, నా బిడ్డని ఎలా ఎలాగ తీర్చాలని ఆగ్ర ఎడారిలో ఉన్నప్పుడు, ఆ ఎడారి జీవితంలో ఉన్నప్పుడు ఆగ్ర కానీ ఎవరైనా చూసారా? అబ్రహము తోసివేశాడు, కానీ సారా తోసివేసింది, అందరు తోసివేశారు. ఆగ్ర ఇస్మాయిల్ కూడా ఇద్దరు వెళ్తూ ఉంటే, ఆ కన్నీరు వల్లే ఆవేదన వెళ్తూ ఉంటే, నా అనుకున్న వాళ్ళు తోసివేశారు కదా, నా అనుకున్న వాళ్ళు గెంటేసి నేను ఎక్కడికి వెళ్ళాలి, ఈ ఎడలు నాకు దారేది, ఈ ఎడలు నాకు మార్గమేది, ఈ ఎడలని ఏ చెట్టుని ఏడుతుంది ఆగ్ర ఏడుస్తూ ఉంటే, ఆ కన్నీరు దేవుడు ఆలకించలేదా? ఆకాశం దేవుడు ఆగ్రహం చూడలేదా? దేవదూత పంపించలేదా? పంపించాడు కదా. ఆగ్రహం నువ్వు భయపడకో, నీ కుమారునికి లేవు నుంచి దేవుడు వాటర్ ఇచ్చి ఆ కుమారుని బలపరచాడు. నువ్వు భయపడకో, నీ కుమారుడు 12 మంది రాజుగా చేస్తాను వాగ్దానం ఇవ్వలేదా? నువ్వు ఎడారిలో ఉన్న బహుశా, నడి సముద్రంలో ఉన్న బహుశా, నువ్వు భయపడకో, నువ్వు దిగులు పడకు, నీ చింతపడకు. ఎందుకంటే ఆగ్ర బలపరుచిన నేను బలపరచడా? ఆగ్ర జీవితం మార్చిన దేవుడు నీ బతుకు నీ జీవితం మార్చడా? నీ పరిస్థితులన్నీ మారుతాడు దేవుడు బిడ్డ. నువ్వు భయపడకు. ఎడరిలో ఉన్నావా, నడు సముద్రంలో ఉన్నావా, ఎదరు నుయ్య ఎనగుయ్య ఉన్నావా, మధ్యలో ఉన్నావా, ఏదైనా సరే దేవుడు తీసివేస్తాడు. ఏదైనా సరే దేవుడికి సమస్తాన్ని తీసేసి గొప్ప దేవుడు. నీలో ఉన్న దుష్టాత్మ తీసుకెళ్ళి దేవుడు మీ బతుకుల్లో, మీ జీవితంలో సమస్త దేవుడు స్థిరపరచబడి. హల్లెలూయా. ఏనుసే ప్రార్థన చేయి. దేవుడు ప్రార్థన చెప్తే నీకోసం చెప్తాడు. ప్రార్థన చేయి, నువ్వు ఇప్పుడే ప్రార్థన చేయి. కానీ దేవుడు నీ పట్ల కార్యం చేస్తుంది. ఈయనసే నీ జీవితంలో మొలకరించిన కాక, నీ జీవితంలో అద్భుత కార్యం జరిగిన గాక, నీ జీవితంలో చింతని దేవుడు తీసివేసిన గాక, నీ జీవితంలో రోగం దేవుడు తీసివేసిన కాక, దేవుడు నీ జీవితంలో అప్పుడు కొట్టివేసిన గాక, నీ జీవితంలో దేవుడు సమాధానం ఇచ్చిన గాక. ఆమేన్. చిన్న ఒక్క పరిస్థితి దేవుడు దీవించిన గాక. ఆమేన్.